నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. విజయ్ దళపతి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. సినీ ఇండస్ట్రీలో అటు తమిళ్లో ఇటు తెలుగులో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటు సినిమా రంగంలోనే కాదు, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీవీకే పార్టీ పెట్టుకొని అసలు పొలిటికల్లో కూడా ఒక మంచి హిట్ కొట్టి చూపించినటువంటి ఘనత నిజంగా విజయ్ దళపతికి దక్కిందనుకోవచ్చు మనం. సో నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన అతను రాజకీయంగా నిజంగా పనిచేయగలుగుతాడా అని చాలామంది కొన్ని కోణాలలో ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ నిజంగానే విజయ్ దళపతి తీసుకునేటువంటి నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీయే కాదు, రాజకీయ రంగాలను కూడా భవిష్యత్తులో తీర్చిదిద్దేటువంటి నాలెడ్జ్ నా దగ్గర ఉంది అని చెప్పే విధంగా అతని ప్రణాళిక సిద్ధం చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఫస్ట్ ఒక ఉక్కుపాదం మోపినట్టు, అంటే పేదలకు బర్డెన్ కాకుండా తీసుకున్నటువంటి నిర్ణయం అసలు చాలా అభినందించదగ్గ విషయం. ఇది ఒకసారి చూద్దాం మనం. తమిళనాడుకు సంబంధించి ఫీజుల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు మనం చూడొచ్చు. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల ఫీజు ఫిక్స్, గవర్నమెంటు ఒక ఫీజు స్ట్రక్చర్ను ఫిక్స్ చేయడం జరిగింది. ఏమని? గీత దాటితే వాతే అంటున్న విజయ్. ఇక్కడ చూడొచ్చు మనం. ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ ఫీజులపై కొరడా తీయాలి. ఇక్కడ చూడండి ఒకసారి. ఎల్కేజీ యూకేజీ 16,640 రూపీస్, 16,640 రూపాయలు. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు 18,635 రూపీస్. అండ్ 6th to 8th వరకు 20,635 రూపీస్. 9th to 10th 22,965 రూపీస్. ఇప్పుడు 10th పాటు +1 +2 వస్తూ ఉంది. అంటే ఇంటర్మీడియట్ కాకుండా +1 ఇంటర్మీడియట్ తరహాలో +1 +2. దాని ఫీజు ఎంత ఉందంటే 25,825 రూపీస్. ఇది ఒక ఫీజ్ స్ట్రక్చర్. సో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎంత భారం అండి అంటే, నిజంగా ఒకప్పుడు మేము చదువుకుంటే 7th క్లాస్ 10th క్లాస్ వరకు సైకిల్ మీద గవర్నమెంట్ బడికి పోయి ఆ పిండి బత్తల సంచులు వేసుకొని చదువుకున్నటువంటి చరిత్ర ఉంది. అడ్డగోలు ఫీజులు ఇప్పుడు అంటే ఎవరి వల్ల? గవర్నమెంట్. నిజంగా ఒక మాట చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఆరోగ్యశ్రీ 108 పెట్టినటువంటి ప్రస్తావన ఆయన ఒక్కడే తీసుకొచ్చిండు. ఆ ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆ రోజులలో ఫీజు రియంబర్స్ పెట్టడం వల్ల చాలామంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇలా సాఫ్ట్వేర్ రంగాలలో చాలామంది పనిచేస్తూ ఉన్న ఘనత మనం చూస్తూ ఉన్నాం. సో మీరు పెన్షన్లని, రుణమాఫీలని, రైతు బంధులని వీటి మీద దృష్టి పెట్టకండి దయచేసి. ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందో అప్పుడు ఆ కుటుంబం నిజంగా ఆర్థికంగా కొంచెం ఎదిగినట్టే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఒక్కొక్కసారి కార్పొరేట్ స్కూళ్ళలో ఎంత ఫీజులు ఉన్నాయంటే మినిమం అడ్మిషన్ ఫీజే 10,000 రూపీస్ ఉంది. ఏంటండి మరి అడ్డగోలుగా 10,000 రూపీస్ అడ్మిషన్ ఫీజు. 50,000 నుంచి మినిమం 3rd క్లాస్కి 4th క్లాస్కి. 10th అయితే 60,000 70,000. ఇక దీనిలో ఈ ఫీ స్ట్రక్చర్లో 60,000 70,000 ఈ వ్యాన్ ఫీజులు ఈ ఫీజులు అన్నీ కలిపి అడ్డగోలు వేసి 1,00,000 రూపాయలు చేస్తారండి. సో దాంతోపాటు ఇంకా పుస్తకాలు, ఇక ఇది పెద్ద విషయం చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ అసలు ఎంత విద్యను ఎంత వ్యాపారం చేశారంటే ఈ స్కూల్ ఫీజులు వీటిని అన్నీ చెప్పే క్రమంలో మనం కొన్నిసార్లు ప్రశ్నించినాం. ఇక పిల్లల్ని కటింగ్ అంటారు, ఈ కటింగ్లు చెప్పులు కూడా మీరే అమ్ముకుంటే బాగుండాయని ఒక మాట్లాడిన సందర్భం చూసిన నేను. సో అదే విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఆ బెల్టులు ఆ పుస్తకాలు అన్నీ అమ్ముతా ఉన్నారు. షూస్ కాంచెలు ఇప్పుడు మొత్తం కమిషన్ బేస్ మీద నడుస్తూ ఉంది. నేను ఏమంటున్నా అంటే, నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు. ఇక్కడ దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టండి. పిల్లల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చదువుకుంటే, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని బాగుపడితే ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఏ ఎక్స్గ్రేషియా కానీ ఏ పెన్షన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజమైన పాలాభిషేకాలు చేస్తారు ఇప్పుడు రేవంత్. డెఫినెట్ గా ఎక్కడైతే తమిళనాడులో ఆ పద్ధతి ఉందో అది ఇక్కడ తీసుకురండి. రేవంత్ రెడ్డిని అందరం ఎత్తుకుంటారు. తప్పకుండా తమిళనాడు తరహాలో మేము కోరుకుంటున్నామండి. అసలు ఎంత బర్డెన్ అవుతుందంటే పిల్లల్ని చదివేలేక ఒక్కొక్కసారి ఉందామా పోదామా అనే సతమతంలో బతకాల్సి వస్తుంది. నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే, మనం చాలా మాట్లాడుకుంటున్నాం కానీ ప్రభుత్వం తలుచుకుంటే చేయలేదా? ఒక మండలానికి 2 స్కూళ్ళు పెట్టండి. ఊర్లలో పెట్టకుండా పర్వాలేదు. మండలానికి 2 స్కూళ్ళు కార్పొరేట్కి ధీటుగా స్కూళ్ళు పెట్టి, ప్రొజెక్టర్లు పెట్టి, ఏసీలు పెట్టి చేసేంత గవర్నమెంట్ దగ్గర సత్తా లేదా?
దాచుకుంటూ సరే కాలో కష్టమో చేసి తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు, ప్రెస్టేజ్కో దేని ఇష్యూకో చదివిస్తున్నారు. మరి ఈ క్రమంలో ఏం జరుగుతూ ఉన్నది? తెలంగాణ వచ్చింది, ఓ రాష్ట్రం వస్తే బాగుపడదు, మనం ఏదో కథ అవుతుంది, మనం మస్తు చేస్తాం అనుకున్నాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు ఒక రకంగా మంచిగుండే అనిపించినప్పుడు రాజశేఖర రెడ్డి మంచి స్కీమ్లో పెట్టిండు. ఇది విడగొట్టి ఒక 4 మంత్రులు అయ్యారు, 2 ముఖ్యమంత్రులు అయ్యారు తప్పితే తెలంగాణకు నిజంగా ఒరిగింది ఏం లేదని అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా. మరి ఏం విమర్శించినా పర్వాలే. ఎంత దోపిడీ జరుగుతూ ఉంది అంటే, ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది దోసుకపోడు, తర్వాత వచ్చిన కొంచెం దోసుకును. కనీసం ప్రజల పట్ల, ప్రజల పాలన పట్ల అవగాహన ఉంటే చేయండి. ఇది నిజంగా పేదోడికి ఫస్ట్ దక్కే అవకాశం. ఇప్పుడు ఉన్నోడు చదివించుకుంటాడు ఎట్లయినా, లేనోడి పరిస్థితి ఏంది? లేనోడు ఎప్పటికి కూడా దరిద్రంగానే బతకాలనా? వాడు అసలు స్కూల్కి పోవద్దా వాడి బతికి? కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మీరు ఎందుకు కట్టట్లేదు? వాటికి ఎందుకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు? మీరు నిజంగానే ఎన్ని పర్మిషన్లు ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళను మీరు ఎస్టాబ్లిష్ చేస్తే తప్పకుండా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూళ్ళకే పోతారు. అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళన్నీ డోర్ల కాడ నిలబడి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. నువ్వు ఏ క్యాంపెయిన్ లాంగ్వేజ్ అని ఏమైనా చేసుకోండి. ఎవరు కడతారండి ఫీజులు? పైసలు అట్టి ఉండగా జేబులోకి వెళ్ళి తీసుకుపోయి మేము వాళ్ళు చదివిస్తారా? సో దయచేసి నేనేం కోరుతా ఉన్నానంటే, కొంచెం ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలను ప్రవేశపెట్టండి. ఆ పథకాలు నిజంగా కింది స్థాయి నుంచి అందితే, ఆ ఫలాలు వాళ్ళకు అందితే మీకు ఇచ్చే ప్రతిఫలం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని నేను మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ.